హిందువుల ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ రోజు శ్రీరాముడు జన్మించిన రోజు అని నమ్ముతారు. ఎందుకు జరుపుకుంటారు? శ్రీరాముడి జన్మదినం. ఈ పండుగ చైత్ర మాసం శుక్లపక్షం నవమి రోజున వస్తుంది. ఈ రోజే శ్రీరాముడు జన్మించాడు అని పురాణాలు చెబుతాయి. ధర్మానికి ప్రతీక. శ్రీరాముడు నిజాయితీ, ధర్మం, నిజం, బాధ్యతలకి ప్రతీక. ఆయన జీవితం మనుషులు ఎలా ఉండాలో నేర్పుతుంది. రామాయణం ప్రాముఖ్యత. రామాయణంలో శ్రీరాముడి కథ ఉంది. ఈ రోజున రామాయణ పారాయణం చేస్తారు. సీతారాముల కళ్యాణం. చాలా దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం జరుపుతారు. ఇది శ్రీరాముడు మరియు సీతమ్మ వివాహాన్ని గుర్తు చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రయోజనం. ఈ రోజున పూజలు చేస్తే శాంతి, సంతోషం, శుభం వస్తాయని నమ్మకం. ఎలా జరుపుకుంటారు? ఉపవాసం, వ్రతం చేస్తారు. రామాయణం చదువుతారు. దేవాలయాల్లో పూజలు చేస్తారు. పానకం, వడపప్పు వంటి ప్రసాదాలు ఇస్తారు.